నిజమా? అవును సార్, నా చెవులతో విన్నాను, నా కళ్ళతో చూశాను. మనం ఇక్కడ 10,000 అడుగులు తవ్వితే గానీ చెంచాడు పెట్రోల్ పుట్టట్లేదు సార్. అది మామూలు మొక్క కాదు సార్, పిండితే పెట్రోల్ కారిపోతుంది సార్. డాడ్, ఇట్స్ అ మిరాకిల్. అడ్డమైన బిజినెస్ లో వాడు మనతో డబ్బులు పెట్టించి ఇది మాత్రం సోలోగా చేసుకుంటాడా? చెప్తాను. దోస్త్, నీతో కొంచెం అర్జెంట్గా మాట్లాడాలి. చెప్పు. ఏం లేదు, నాకు కొంచెం మనీ కావాల్సి వచ్చింది. నా 250 ట్రాన్స్ఫర్ చేస్తే. 250 చాలా? 500 ఇమ్మంటావా? లేదు 250 చాలు. ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలి? నీకా? ఈ విషయం నీకెలా? ఏం యాక్ట్ చేస్తున్నావురా? అంతా తెలుసు దోస్త్. పెట్రోల్ ప్లాంట్ ప్రాజెక్టు గురించి విన్నాను. ఇప్పటిదాకా లీగల్ అయినా ఇల్లీగల్ అయినా అన్ని బిజినెస్లు కలిసే చేశావు. ఇది మాత్రం నువ్వు సోలోగా చేసుకుంటావా? అలా కాదు దోస్త్, ఇందులో కొంచెం రిస్క్ ఉంది. నిన్నెందుకు ఇన్వాల్వ్ చేయాలని? నాకు రిస్క్ అంటేనే ఇష్టం. ఓకే, ఇద్దరు కలిసే చేద్దాం. 50-50. ఓకే దోస్త్. పేడా సార్, ఈ పెళ్ళవగానే మనీ మొత్తం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అప్పటిదాకా ఎందుకు సార్, మీరు ఊ అనండి, 5 నిమిషాల్లో ట్రాన్స్ఫర్ చేసేస్తాను. అప్పుడప్పుడు ఆలస్యం అవకాశాన్ని దూరం చేస్తుంది సార్. ఊ అనండి సార్. సార్, మీరు పేర్లు ఇవ్వండి, హైదరాబాద్కి హవాలా చేసేస్తాను. ఈ నాకంటే సన్నాసిలో ఉన్నాడు రా. అందుకే కదా సార్ సెలెక్ట్ చేశాను. ఇందులో ఉంది. అది మావగారు సొంత పేరు మీద చేస్తే బాగుండదని. కరెక్ట్. ఈ రెండో అకౌంట్ నెంబర్ ఎవరు సార్? మీడియేటర్ది. 5% ఎక్స్ట్రా ట్రాన్స్ఫర్ చేయి. ఏమైనా మీడియేటర్ కమిషన్ మాత్రం కరెక్ట్ గా ఇవ్వాలి సార్. ఏమంటారు? కరెక్ట్. మీడియేటర్ ఇడే కదరా. భలే కనిపెట్టారు సార్. లీగల్ గా కూడా బాగా టైట్ చేసావు. ఎందుకైనా మంచిదని. ఓహో, భగవంతుడి దయవల్ల నువ్వు మాఫియాలోకి వెళ్ళలేదు కనరా. వెళ్ళినట్టయితే మాఫియా వాళ్ళంతా సర్వనాశనం అయిపోయాడు. థ్యాంక్ యూ సార్. సిగ్గుపడుతున్నావుట్రా. ఫ్రెండ్స్, టుడే ఇస్ ఎ స్పెషల్ డే. నేను నా దోస్త్ ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్ చేయబోతున్నాం. టు గ్రేస్ దిస్ ఒకేషన్ ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ ఎ స్పెషల్ బాటిల్ విచ్ ఇస్ కాస్ట్ 25 lakhs. వీడికి పాతికి కూడా బొక్కే. ఏంటి సీను నువ్వు చెప్పేది? రేపు మన పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఇదంతా ఎందుకు? అంజలి, ఒక్కసారికి నేను చెప్పేది విను. ఎందుకో నీకే అర్థమవుతుంది. ఫస్ట్ వెళ్ళు ప్లీజ్. సరే. చాలు దోస్త్, ఇప్పటికే ఎక్కువైంది. చూడనా, మళ్ళీ అకేషన్ రాదు. ఎంజాయ్. నానా, నాకు ఈ పెళ్ళొద్దు. నువ్వు మాట్లాడుతుంది డమ్మీ పెళ్లి గురించేగా? డమ్మి కాదు, రియల్ కాదు, అసలు నాకు పెళ్ళే వద్దు. ఏయ్, నువ్వు ఆగు. అలాగేనమ్మా, నీకు నచ్చింది నేనేది చేయను. దోస్త్, ఈ పెళ్లి క్యాన్సిల్ చేసి మేము ఇండియాకి వెళ్ళిపోతాం. ఏదో కన్న కూతురి మంచి కోరేవాడిలా మాట్లాడుతున్నావు. కన్న కూతుర్ని కాకపోయినా అంతకన్నా ఎక్కువగానే నన్ను పెంచారు. ఎందుకు పెంచాడు? నీ వెనకున్న డబ్బు కోసం. లేకపోతే మీ అమ్మా నాన్నను చంపేసిన రోజే నిన్ను చంపేసేవాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అంజలి, నువ్వు వీటి మాటలు నమ్మొద్దు. నమ్మొద్దా? ఏం నమ్మకూడదురా? ఏ అంజలి, సొంత అన్నని వదిన్ని చంపినోడికి నిన్ను చంపడం ఓ లెక్క? అంటే మా అమ్మ నాన్నని? అవును, వీడే చంపాడు. మీ నాన్న అదృష్టం బాగుండి బతికాడంట. అంతేకాదు, సొంత ఊరిని మోసం చేసి జనాల డబ్బు మొత్తం దొబ్బేసి ఆ నేరాన్ని మీ నాన్న మీద వేశాడు. చెప్పమను, కాదని చెప్పమను. అంటే మా నాన్న దేవుడు లాంటి మీ నాన్నని, దేవత లాంటి మీ అమ్మని నీకు లేకుండా చేసిన దుర్మార్గుడు వీడే. నేనే సాక్ష్యం. దీనికంతా ఐడియా ఇచ్చింది నువ్వే కదా? ఐడియా ఇచ్చింది నేనే. నేను క్రిమినల్నే, కానీ నీలాగా అన్నా వదినల్ని చంపిన క్రిమినల్ని కాదురా. రేయ్, నీకిష్టమున్నా లేకపోయినా అనుకున్నవన్నీ జరగాల్సిందే. నా కొడుకుతో అంజలి పెళ్ళయిన తరువాతే ఎవరైనా ఇక్కడి నుంచి వెళ్తారు. మేడా, ఐ విల్ టేక్ కేర్ సార్. ఓకే. అంజలి, ఏంటి సీను ఇది? నువ్వు నాకు ఇది తెలియాలనే? అవును అంజలి, నువ్వే నిజం తెలుసుకోవాలనే. నాకు మా నాన్ని చూడాలనుంది సీను. ప్లీజ్ నన్ను మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళు. ఈయనే మీ నాన్న. ఏనా? 15 సంవత్సరాల నుంచి నీ ప్రేమకు దూరమైన మీ నాన్న ఈయనే. నాన్న
ఈ గుండెల మీద నుండి వెళ్ళిన నువ్వు మళ్ళీ ఈ గుండెల మీదకి రావడానికి నీడ పట్టిందమ్మా. సారీ నాన్న, నేను చాలా మాట్లాడినాను. కాదమ్మా, నువ్వు నా కూతురు. రే, అందరూ కూతురు పుట్టాక అల్లుడు కోసం వెతుకుతారా? కానీ నా దేవుడు నాకు అల్లుడిని ముందిచ్చి తర్వాత కూతురునిచ్చాడు.